ఆనిముత్యాల లాంటి పిల్లలు, అష్ట దిగ్గజాల లాంటి అధ్యాపకులు, దీక్ష దక్షత కలిగిన ప్రధానాచార్యులు, సౌజన్యమూర్తులైనటువంటి గ్రామ పెద్దలు, ఇక వెరసి పెద్ద ఎల్కిచెర్లకు ఏం తక్కువ అని ఒకనాటి తన వైభవాలను చాటి ప్రతిధ్వనిస్తున్నది ఈరోజు పెద్ద ఎల్కిచెర్ల పాఠశాల. మిత్రులారా, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు పెద్దలు. ఊరు సింగారం గోడలు చెప్తాయి అన్నట్టు 40 సంవత్సరాల ముందు ఎలాంటి సౌకర్యాలు లేని పరిస్థితులలో ఈ మట్టిలో నుంచి పుట్టినటువంటి మాణిక్యం అసలు ఏమని చెప్పగలం? పెద్ద ఎల్కిచెర్ల గొప్పతనం ఎంతని పొగడగలం? పెద్ద ఎల్కిచెర్ల మంచితనం. ఈ మట్టిలో ఉంది మానవత పరిమళం, ఈ గాలిలో ఉంది సేవా దానగుణం. అందుకేనేమో మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ పెద్ద ఎల్కిచెర్ల గ్రామం నుంచి ఒక జిల్లా, మొత్తం రాష్ట్రం, దేశం గర్వించదగ్గ వ్యక్తులు ఈ మట్టిలో నుంచి పుట్టడం అంటే అది ఈ ఊరు, ఈ నీరు, ఈ మట్టి, ఈ గాలి గొప్పతనం. మన వేదిక పైన పెద్దలు చెప్తారు, పుడితే తల్లిదండ్రులు సంతోషపడాలి, బ్రతికితే సమాజం గర్వపడాలి, చనిపోతే శ్మశానం కన్నీళ్లు పెట్టుకోవాలి, అది కదా జీవితం అని చెప్పి. మరి ఈ మారుమూల ప్రాంతంలో పరిపాలించే ప్రభువే అయినా, పరిశ్రమించే పనివాడైనా, పొలాన్ని దున్నే రైతే అయినా, కళాన్ని బట్టే కవిగారైనా, కార్మికుడైనా, కర్షకుడైనా, వర్తకుడైనా, వైద్యుడైనా, కలెక్టర్ అయినా, కండక్టర్ అయినా, యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, ఎవరైనా ఏమైనా వారెవరైనా పుట్టుకొచ్చేది బడిలోనేరా, పురుడు పోసేది గురువేనురా. జన్మనిచ్చిన వారికంటే జన్మభూమే గొప్పదంట. మళ్ళీ అవకాశం ఉంటే ఆ భగవంతుణ్ణి ఉన్న ఊరికి సేవ చేసే భాగ్యం ఇమ్మని కోరుకుంటా అని చెప్పి మా చంద్రారెడ్డి సార్ ఈరోజు తాను చదువుకున్న పాఠశాల, కృతజ్ఞత లేనివాడు మనిషే కాడు. మరి 40 సంవత్సరాల క్రితం తాను చదువుకున్నటువంటి పాఠశాలను గుర్తుపెట్టుకొని తనతో పాటు తన ఈరోజు చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ప్రోత్సహించాలని చెప్పి ఈ ప్రతిభ పురస్కారాన్ని ఇవ్వడం ఒక గొప్ప విషయం. అయితే అంతకన్నా గొప్ప విషయం, ఈరోజు అమ్మను నమ్ముకున్న వానికి అపజయం లేదు. అమ్మమ్మను నమ్ముకుంటే ఇక అసాధ్యం అనేది ఉండదని చెప్పి చాలా సంతోషం అనిపించింది చంద్రారెడ్డి సార్. అమ్మమ్మ గురించి అసలు తల్లిదండ్రులను మర్చిపోతున్నటువంటి ఈ రోజులలో అమ్మమ్మను చిన్నప్పుడు గోరు ముద్దలతోటి తీపి మాటలు నేర్పి, తప్పటడుగులు సవరించి మంచి నడక నేర్పిన ఓ తల్లి నీకు వందనం, మళ్ళీ జన్మంటూ ఉంటే నీకేనే తల్లినయ్యి తీర్చుకుంటానమ్మా నీ రుణం. తల్లి, తండ్రి, గురువులను మర్చిపోతే అది జీవితమే కాదు. మై డియర్ స్టూడెంట్స్, ఇది ఒక గొప్ప సోషల్ మెసేజ్ ఇక్కడ మనం గ్రహించవలసి ఉంది. మనం కూడా మన తల్లిదండ్రులను వారు ప్రత్యక్ష దేవతలు అని చెప్పినప్పుడు వారిని మనం గౌరవించాలనే ఒక అంతర్లీనమైన మెసేజ్, సోషల్ మెసేజ్, ఇది ఒక ఆదర్శాన్ని నెలకొల్పుతున్నారు సార్. ఇది వండర్ఫుల్ థింగ్. పిల్లలకు ఈరోజు సమాజానికి చాలా అవసరం. వృద్ధాశ్రమాలకు పంపిస్తున్నారు తల్లిదండ్రులను, కానీ తల్లిదండ్రులు కాదు మా అమ్మమ్మను కూడా నేను మర్చిపోలేదని చెప్పి గొప్ప సందేశాన్ని ఇస్తున్నటువంటి మన చంద్రారెడ్డి సార్, నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ ఊర్లో నుంచి ఒక రంగారెడ్డి జిల్లా అంటే తెలంగాణకు తలమానికం. ఆ జిల్లాకు ఒక డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఏ వృత్తిలో ఉన్నామని కాదు, ఏ ఉద్యోగం చేసినామని కాదు, 10 మంది గర్వించే విధంగా ఎదగడమే గొప్ప విషయం. ఇక్కడ తన గుండెల నిండా దేశభక్తిని నింపుకున్నటువంటి కృష్ణారెడ్డి సార్ కందూరు, అదేవిధంగా వారి అబ్బాయి రాజీవ్ రెడ్డి గారు, ఇంకొక అబ్బాయి ఏసీపీ, ఇట్లా ఒక లాయర్లు, డాక్టర్లు గొప్ప గొప్ప పదవుల్లో ఈ మారుమూల గ్రామాల నుంచి వెళ్ళిండ్రు అంటే మనం కూడా వెళ్ళాలనే ఒక గొప్ప స్ఫూర్తి, ప్రేరణ కూడా ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు లభిస్తున్నది. మరి తల్లిగారు ఇక్కడే ఉన్నారు, ఇప్పుడే చూసిన నేను.
నిజంగా పుత్రుడు జన్మించినప్పుడే పుత్రోత్సాహం నాడు కలగదు, జనుల పుత్రుని కనుగొని పొగడగా. నిజంగా ఆ అమ్మ ఎంత పొంగిపోతుందో. మనకు పెద్దలు చెప్తారు, ఏ తల్లి కన్నబిడ్డో అంటాం ఎవరైనా మంచి పని చేస్తే. కౌసల్య సుప్రజా రామ అని విశ్వామిత్రుడు కూడా రాముని పేరు పెట్టి పిలవలేదు, కౌసల్య పుత్రుడా. అట్లా ఆ తల్లి ఇక్కడ కూర్చున్నదంటే నా కొడుకు ఇంత గొప్పవాడయ్యిందని చెప్పి 10 మంది కొడుకును చూసి పొగుడుతూ ఉంటే అంతకన్నా గొప్ప విషయం మరొకటి ఉండదు. మై డియర్ స్టూడెంట్స్, మనం కూడా కష్టపడి చదివి మన తల్లిదండ్రులు గర్వించే విధంగా ఎదగాలని చెప్పి మన చంద్రారెడ్డి సార్ ఈరోజు ఈ పాఠశాలలో ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అన్నది చాలా గొప్ప విషయం మిత్రులారా. అందుకే అనేక విధాలుగా ఈ కార్యక్రమం రాజుతో మేము మాట్లాడుతూ ఉంటే 2-3 రోజులతో వింటున్నాం సార్. తప్పకుండా ఇక్కడ పాల్గొనాలని చెప్పి రాజీవ్తో అని ఎన్ని పనులున్నా పక్కన పెట్టి అక్కడ రాజీవ్ గారు మీ క్లాస్మేట్స్ అయినటువంటి ఎంతోమంది మిత్రులు ఇక్కడికి రావడం, ఇది ఒక స్కూల్లో ప్రతిభా పురస్కారం లాగా లేదు, ఆ సాక్షాత్తు చదువుల తల్లికి పట్టాభిషేకం జరుగుతున్నట్టుంది సార్. ఆటలు పాటలు మాటలు అద్భుతంగా ఇక్కడ ఒక ఉత్సవం లాగా అనిపిస్తుంది. పిల్లలు తయారై రావడం, మరి ఆనాటి మీ వైభవానికి మేము వారసులం, మీలాగా మేము ముందుకు వస్తామని చెప్పి ఆ చిన్నారి పిల్లలు మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మై డియర్ స్టూడెంట్స్, ఇది మనం నిలబెట్టుకోవాలి. ఆ తల్లి అక్కడ ఉంది, తల్లిదండ్రులను గౌరవించాలి. ఈ రోజు నుంచి ఇంతకుముందు ఏం చేసినామో మన చంద్రారెడ్డి సారు మనం ఒక ప్రమాణం చేయాలి. ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్న కాలు మొక్తాం, వాళ్ళు బాధపడేటట్టు మేము ప్రవర్తించము, వారి మనసులో కూడా వారికి బాధ పెట్టకుండా వారు గర్వించే విధంగా మేము పైకొస్తామని చెప్పి, అనురాగం ఆత్మీయత కసలు పేరు అమ్మ, ఓర్పునకు అర్పణకు ఆనవాలు అమ్మ, ప్రతి మనిషి పుట్టుకకే పట్టుకొమ్మ అమ్మ, ఈ లోకమనే గుడి చేరగా తొలివాకిలి అమ్మ, అమ్మదనమున ఎంత కమ్మదనముందిరా, అమృతముకే ఆమె తీపి నేర్పిందిరా, ఆమె ఎదపై పడవలే ఎక్కి తొక్కిన, కరకు చేపలు డొక్కలో దూరి నిక్కిన, వంతెనలతో గొంతు నులిమి బాధించిన, ఆనకట్టల ఊపిరాడకే వేసిన, సస్య సంతానాలు ఎదిగి ఒదగాలని అని శుభముగా తలచి అనువనువు పొంగు, అమ్మదనమున ఎంత కమ్మదనముందిరా, అమృతముకే ఆమె తీపి నేర్పిందిరా. అమ్మ నాన్న ఇద్దరు ఆ విధంగా ఈ చక్కటి కార్యక్రమాన్ని, ఇదొక కాంపిటీషన్. ఈరోజు గత సంవత్సరంలో ప్రతిభా పాఠవాలు కనబరిచినటువంటి విద్యార్థులను ప్రోత్సహించడం ఒకవైపు అయితే ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. అదేవిధంగా మిగతా విద్యార్థులకు మేము వచ్చేసారి ఈ చంద్రారెడ్డి సార్ అమ్మమ్మ అవార్డు నేనే అందుకుంటా అని చెప్పి ఒకరి మధ్య ఒకటి స్పర్ధయా వర్ధతే విద్య అన్నారు. కాంపిటీషన్, హెల్తీ కాంపిటీషన్ ఎంకరేజెస్ డెవలప్స్ ఎడ్యుకేషన్ అన్నట్టు, అలాంటి ఒక ఆదర్శవంతమైన విద్యార్థుల మధ్య స్పర్ధ కలిగించడానికి చక్కటి ఆలోచన చేసింది సార్. అట్లాంటి సంస్కారవంతులు మాత్రమే ఇలాంటి ఆలోచనలు చేయగలుగుతారు, లేకపోతే చాలా విధాలుగా చేయొచ్చు. కానీ ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు విద్యార్థులు, ఇక్కడ పాఠశాలలో విద్యార్థులను కూడా చక్కగా చదివిస్తున్నారు. చిన్న పిల్లలు అద్భుతంగా మాట్లాడుతున్నారు సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్. చాలా వరకు చదువుతో పాటు సంస్కారం, విద్యతో పాటు విచక్షణ జ్ఞానం, విజ్ఞానంతో పాటు వివేకాన్ని అందించి విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి ఈ పాఠశాల జ్ఞాన ప్రదాతలు, జాతి నిర్మాతలు, మరి భావి నిర్ణేతలైనటువంటి అధ్యాపక మిత్రులకు మరొకసారి మా మాతృమూర్తికి కృతజ్ఞత, అభినందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. సురేందర్ రెడ్డి సార్, మీ సమయం మేము మళ్ళీ తీసుకుంటాం సార్ తప్పకుండా.